హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఐషో వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? సో వన్ డే మధ్యలో మిస్ అయిపోయింది వీడియో. సో కొద్దిగా బిజీగా ఉండడం వల్ల ఆ వీడియో అయితే అప్లోడ్ చేయలేదన్నమాట. సో ఈ వీడియో అంతా ఓన్లీ మీకు ఈ బట్టలన్నీ సర్దుకోవడమే ఉంటుంది ఈ వీడియోలో అంతా కూడా. సో ఎవరు కూడా బోర్గా ఫీల్ కావద్దండి. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలి. నేనే ఇలా ఉన్నానా లేకపోతే అందరు ఇలానే ఉంటారా అనేది అయితే నాకు మీతో షేర్ చేసుకోవాలి. మీరు కూడా అలాగే కామెంట్ చేయండి నేను అడిగిన క్వశ్చన్కి అయితే. సో ఏం లేదండి, మీకు ఇంతకు ముందు వీడియోలో ఆల్రెడీ 2 days అయ్యింది అనుకుంటా ఆ వీడియో అప్లోడ్ చేసి. ఆ వీడియోలో మీకు చూపించాను, బట్టలు అయితే వాష్ చేయడము, మిషన్కి వేయడము, ఆరబెట్టడం అన్నీ చూపించాను. బట్ అప్పుడు వాష్ చేసిన బట్టలు అండి ఇవి 3 days తర్వాత అయితే మడత పెడుతున్నాను అనమాట. సో ఇప్పుడే కాదండి, ఎప్పుడు కూడా అంతే. సో అది ఎందుకో తెలియదు, అన్ని పనులు చకచకా చేసిస్తాం, టైం కరెక్ట్గా చేస్తాం అనమాట ఇంట్లో ఏ పనైనా సరే. బట్ ఇక్కడ ఈ బట్టలు మడత పెట్టడానికి వచ్చేసరికి అయితే నెగ్లెక్ట్ అయిపోతుంది అనమాట. సో అది ఎందుకు అలా జరుగుతుంది? నేనే ఇలా ఉన్నానా? సో ఇంకా ఎవరైనా అలాగే ఉన్నారా? ప్లీజ్ కామెంట్ చేయండి వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా. సో ఎందుకు ఇలా అవుతుందో ఏంటి, ఎప్పుడైనా సరే అండి. సో సరే కరెక్ట్గా ఈరోజు మార్నింగ్ వాష్ చేశాను కదా, ఈవినింగ్ మడత పెట్టేసి ఇంకా సర్దుకుందాం అనుకుంటాను, కానీ మరి తీసుకుంటాను మడత పెట్టేద్దామని. అబ్బా మరి మడత పెట్టేద్దాంలే అన్నట్టయితే సైలెంట్ అయిపోతాను అనమాట. సో అది ఎప్పుడు పోస్ట్ పోన్ అవుతుంది. సో ఇంట్లో హౌస్ వైఫ్ ప్రతి ఒక్క పని టైం కరెక్ట్గా చేస్తుంది. బట్ ఈ విషయంలో చాలామంది ఉంటారు అనుకుంటా, ఎందుకంటే నేను చాలామంది వీడియోస్ కూడా చూసాను అనమాట. సో ఎప్పుడో వాష్ చేసిన బట్టలు ఎప్పుడో సర్దుకుంటూ ఉంటారనమాట. అది ఎందుకో తెలీదు, ఇక్కడికి వచ్చేసరికి నెగ్లెక్ట్ అయిపోతే అవుతామన్నమాట. సో ఇదండి ఈ విషయము. ఇంకా నాలాగా ఎవరైనా మీలో కూడా ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ కామెంట్ చేయండి వీడియో చూస్తున్న వాళ్ళు. సో ఇదే అనమాట మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. చాలా రోజుల నుంచి కూడా చాటుగా చెప్దాం, మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. బట్ ఇప్పుడు ఎలాగో ఇంకా వాష్ చేసిన బట్టలు అన్నీ కూడా సర్దుకుంటున్నాను కదా. సో ఇప్పుడు ఇంకా గుర్తొచ్చింది, అందుకే ఇప్పుడే అడిగేసానండి. సో ఇదే అనమాట. సో చాలా ఉన్నాయి, 2 days వాష్ చేసిన బట్టలు అండి ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ ఇంకోసారి వాష్ చేయడానికి రెడీగా ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు మడత పెట్టుకుంటున్నాను అనమాట నేను, ఎందుకో తెలీదు విషయంలో కొద్దిగా నెగ్లెక్ట్ ఉంటాను. సో మార్నింగ్ నుంచి అంతా కంప్లీట్ చేసేసాను వర్క్. బట్ అదైతే మీకు వీడియో తీయలేదు, ఎందుకంటే ఇంకా రొటీన్గా డైలీ చేసే వర్కే చూపిస్తే కొంతమంది బోర్గా ఫీల్ అవుతారు కదా, ఎందుకులే అన్నట్టు ఇంకా టిఫిన్ అండ్ క్లీన్ చేసుకోవడము, కిచెన్ వర్క్ అంతా కూడా స్కిప్ చేసేసాను. ఓన్లీ ఈ వీడియో మాత్రమే మీతో షేర్ చేసుకున్నాను అనమాట. సో అది కూడా మీతో కొద్దిగా మాట్లాడదాం మంచిగా, అంటే పర్సనల్ ఏదైనా నాకు తెలిసిన విషయాలు ఏదైనా షేర్ చేసుకుందాము అన్నట్టు ఈ విషయం ఇంకా మడత పెట్టినట్టు ఉంటుంది, వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది కదా అనేసి. అట్లీస్ట్ వీడియో తీసుకుంటూ అయినా మడత పెట్టేస్తే కంప్లీట్ అయిపోతాయి కదా అన్నట్టు ఇంకా అంతా కంప్లీట్ చేసాను అనమాట. మొత్తానికైతే చాలా ఉన్నాయండి. సో చూపిస్తాను మడత పెట్టక ఎన్ని ఉన్నాయో. సో ఇలా అయితే ఇంకా కంప్లీట్ అయితే చేసుకుంటున్నాను వర్క్. ఇంకేంటంటే కొంతమంది చాలామంది ఇంట్లో ఖాళీగా ఉంటున్నారండి. సో ఖాళీగా అంటే ఖాళీగా కాదు. సో ఇంట్లో అంత వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక ఏదో ఒక ½ an hour 1 hour అయినా ఖాళీగా ఉంటారు కదా. సో ఆ టైంలో ఎవరో ఏదో కొంచెం వాళ్ళకంటూ ఏదో కొంచెంగా సంపాదించుకోవాలి, ఏదైనా గుర్తింపు తెచ్చుకోవాలి, ఖాళీ టైంని వేస్ట్ చేసుకోకూడదు, మనకంటూ యూస్ చేసుకోవాలి అన్నట్టు ఏదో వర్క్ చేస్తుంటే, సో ఆ వర్క్ చేయనీయకుండా కొంతమంది అయితే మనల్ని అడ్డుకోవడానికి కూడా ప్రయత్నిస్తుంటారండి. సో మీరైతే అలాంటి వాటిని అస్సలు పట్టించుకోదండి. అలాంటి వాళ్ళతో అస్సలు మనకు అవసరమే ఉండదు అనమాట, వాళ్ళకు ఫ్రెండ్షిప్ కూడా అవసరం ఉండదు అనమాట. సో నేనైతే ఇదే తెలుసుకున్నాను అనమాట. సో చాలామంది అలాగే అంటున్నారు, సో నువ్వు అలా వీడియోస్ చేస్తావు కదా, ఇలా వీడియోస్ చేస్తారు కదా, ఏమన్నారా ఏంటి అని చాలామంది అడుగుతుంటారు. బట్ మనం ఏ తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరమే అస్సలు లేదండి. సో మనం తప్పు చేస్తే భయపడాలి, ఏ తప్పు చేయనప్పుడు మన వర్క్ మనం చేసుకుంటూ మనకంటూ ఏదో కొంచెం గుర్తింపు అనేది సంపాదించుకున్న టైంలో సో ఎదుగుతున్నప్పుడు కిందికి లాగే వాళ్ళైతే చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళ మాటలను కానీ అలాంటి వాళ్ళతో అసలు మనం ఫ్రెండ్షిప్ చేయడం కూడా అనవసరం అనమాట నా దృష్టిలో అయితే. సో ఎందుకంటే నేను ఇది ఎందుకు మీతో షేర్ చేసుకుంటున్నానంటే,
ఇప్పుడు నేనే కాదండి, సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా ఒక్కరైనా అట్లీస్ట్ 10 మెంబర్స్లో 1 మెంబర్ అయినా సో ఏదో వీడియోస్ చేసుకోము యూట్యూబర్ ఖచ్చితంగా ఉంటారనమాట. సో వాళ్ళకు కూడా ఇలా ఎవరో అన్న మాటలు పట్టించుకోకుండా మీరైతే ఇంక అస్సలు ఏది ఆలోచన చేయకుండా ముందుకైతే సాగాలనేసి అయితే నేను చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా మడత పెట్టేసుకున్నాను. సో చూస్తారా మధ్యలో స్టాప్ చేసిన ఆ విషయాన్ని. సో ఎందుకంటే చూపిద్దామన్నట్టు చెప్దామన్నట్టు. సో ఇలా అండి, ఎవరైనా సరే వాళ్ళ మాటలనైతే పట్టించుకోవద్దండి. మన పని మనం చేసుకోవడంలో ఏ తప్పు లేదు. మన ఆలోచనలతో మన తెలివితో మనం ముందుకు వెళ్ళడమే మనకు కావాలన్నమాట. మనకి ఇంపార్టెంట్ వచ్చేసి ఫ్యామిలీ అండి. మన ఫ్యామిలీ కోసం మనం ఎంత కష్టపడినా కూడా తక్కువే అనమాట. సో మనం కష్టపడితేనే మన ఫ్యామిలీ ముందుకి లైఫ్ బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు కష్టపడే వయసులోనే కష్టపడాలండి. సో ఎవరు ఏదో అన్నారన్నట్టు మనం అయితే ముందుకు వెళ్ళకుండా స్టాప్ చేసుకోకూడదు. ఏ వర్క్ అయినా సరే మనమైతే మన ఆలోచనలతో మన తెలివితోటలతో ముందుకైతే వెళ్ళాలి. మనం ఏ తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు అసలు. నా విషయంలో అయితే నేనైతే అంతేనండి. సో అందుకే నేను ధైర్యంగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అండ్ ఇంకో విషయం మీలో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే, నేను ఇన్స్టాగ్రామ్లో కూడా నేను చాలా ప్రమోషన్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను అనమాట. సో షాప్ విజిట్ ప్రమోషన్స్ అండి. సో చేస్తున్నాను. సో నాకంటూ ఏదో సొంత ఖర్చులకైనా ఏదో వస్తుంది అన్న ఉద్దేశంతో చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ప్రమోషన్ చేస్తున్నాను, బయటకు వెళ్ళి ప్రమోషన్ కూడా చేస్తున్నాను. సో ఇంట్లో వర్క్ చేసుకుంటున్నాను, పిల్లలను చూసుకుంటున్నాను, ఇంకా డ్యూటీకి వెళ్ళేప్పుడు వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకుంటున్నాను. అన్నీ చూసేసుకొని మన పని మనం చేసుకొని మనం ఏదో సంపాదించుకున్నప్పుడు అస్సలు తప్పు లేదనమాట. సో నాకైతే ఎవరిని అసలు నేను పట్టించుకొని ఎవరి గురించి ఆలోచించాను. మా హస్బెండ్ ఒప్పుకున్నారా, తను సపోర్ట్ ఉంది. సో నేనైతే నా వర్క్ కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఇంకా ముందు కూడా వెళ్ళడానికి అయితే ట్రై చేయాలన్నమాట. సో ఎవరైనా సరే అండి, నేను ఎవరికైనా ఇదే చెప్పదలుచుకున్నాను అనమాట. సో ఇదండి, నేనేమైనా తప్పుగా ఏమైనా చెప్పింటేగినా క్షమించండి. ఎందుకంటే నాకు తెలిసింది మీతో కూడా షేర్ చేసుకోవాలి. ఎంతోమంది ఇలా అంటే బయట ఎవరైనా ఏమైనా అనుకుంటారా ఏంటి అనే ఫీలింగ్స్ తోటి సో అక్కడికే స్టాప్ అయిపోయింటారు కదా, వాళ్ళకు కొద్దిగా ఇన్స్పిరేషన్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే చెప్తున్నాను అనమాట. ఓకేనా, మీకు తప్పుగా అనిపిస్తే సారీ అండి. సో మంచిగా అనిపిస్తే మీరు కూడా మంచిగా ఏదైనా స్టార్ట్ చేసేయండి. ఓకేనా, మనం అంటూ ఖాళీగా అంటే అస్సలు ఉండకూడదండి. మనకు వచ్చిన దాంతోనే మనం ముందుకు వెళ్ళడానికే ట్రై చేయాలి. ఒక్కరు తొక్కడానికి ట్రై చేసిందంటే అసలు మనం లొంగకూడదు అనమాట ఎవరికైనా సరే. ఓకేనా, ఈ విషయం మీతో షేర్ చేసుకుందామని అనుకున్నాను అనమాట. సో షేర్ చేసుకున్నాను. సో తప్పగా ఏమైనా చెప్పింటే సారీ అండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంక మొత్తం చూస్తారు కదా, చాలా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వాష్ చేసే డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అనమాట. సో అవి కూడా వాష్ చేయాలి. నెక్స్ట్ ఇదండి, ఇవన్నీ కూడా ఇంకా సర్దేసుకొని అనమాట. సో ఆ వీడియో కూడా ఉందండి, అది కూడా మీకు ఖచ్చితంగా షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో అందరూ మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐషు వ్లాగ్స్ అండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచిగా సపోర్ట్ చేయడానికి కోరుకుంటున్నాను. సో ఇదండి ఇవాళ వీడియో అయితే. ఈ వీడియోలో ఏమైనా తప్పుగా ఏమైనా చెప్పింటే మరొక